విల్ జాక్స్ గత 2-3 రోజులుగా ఈ పేరు మనకు క్రికెట్ సర్కిల్లో ఎక్కువగా వినిపిస్తోంది. దానికి 2 కారణాలున్నాయి. ఒకటి, సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్లో విల్ జాక్స్ ఒక మెరుపు సెంచరీ చేయడం. రెండవది, అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంలో ఒక మెంబర్ అవ్వడం. విల్ జాక్స్ ఒక ఆల్రౌండర్. అయితే ఐపీఎల్లో ఈ సంవత్సరం ఏమీ విల్ జాక్స్ లేడు. లాస్ట్ ఇయర్ కూడా ఆర్సీబీ టీంతోనే ఉన్నాడు. కానీ రూల్ అవుట్ అయిపోయాడు ఒక ఇంజురీ కారణంగా. అయితే ఈ సంవత్సరం ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్లో సెంచరీ చేశాడో అప్పటి నుంచి ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ విల్ జాక్స్ ప్లేయింగ్ 11లో ఉంటాడు, ఇక దుమ్ము దులిపేస్తాడు అని చాలా ఆశలు పెట్టుకుంటున్నారు. అయితే విల్ జాక్స్ ఆర్సీబీ ప్లేయింగ్ 11లోకి రావడం ఇంపాసిబుల్. అవును, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఐపీఎల్ రూల్స్ ప్రకారం 4 ఓవర్సీస్ ప్లేయర్స్ మాత్రమే ప్లేయింగ్ 11లో ఉంటారు. ఆల్రెడీ ఇక్కడ కెప్టెన్ రూపంలో ఫ్యాఫ్ డూప్లెసిస్ ఉన్నాడు. ఇక స్పిన్ ఆల్రౌండర్ కోటాలో గ్లెన్ మ్యాక్స్వెల్ ఉంటాడు. ఇక కెమెరన్ గ్రీన్ ని ఎంతో ఇష్టపడి ట్రేడ్ చేసుకున్నారు. అతను ప్లేయింగ్ 11లో ఉండాల్సిందే. ఇక ఉన్న ఒకే ఒక స్లాట్ లో ఒక పేస్ బౌలర్ ఖచ్చితంగా ఉండాలి. అది అల్జరీ జోసెఫ్ 99% ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు విల్ జాక్స్ ఏ విధంగా ప్లేయింగ్ 11లోకి ఎంటర్ అవుతాడు? సో కెప్టెన్ ని తీసేయాలా, మ్యాక్స్వెల్ ని తీసేయాలా, కెమెరన్ గ్రీన్ ని తీసేయాలా? ఏది జరిగే పనే కాదు. ఒకవేళ ప్లేయింగ్ 11లోకి రావాలి అంటే ఉన్న ఓవర్సీస్ ప్లేయర్స్లో అది కూడా ఫ్యాఫ్ డూప్లెసిస్ కాకుండా ఎవరైనా సరిగ్గా పర్ఫామ్ చేయకుంటే అది కూడా మేబీ కెమెరన్ గ్రీనే అయ్యే ఛాన్స్ ఉంది. సో అప్పుడు మాత్రమే విల్ జాక్స్ అతని ప్లేస్లో ప్లేయింగ్ 11లోకి రాగలడు. ఎందుకు అంటే ఇద్దరు ఆల్రౌండర్స్ ఆ విధంగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. మ్యాక్స్వెల్ ని కానీ ఫ్యాఫ్ డూప్లెసిస్ ని కానీ తీసే ప్రయత్నం ఆర్సీబీ చేయదు. సో ఇది అనమాట విల్ జాక్స్ పరిస్థితి ఆర్సీబీ టీంలో. అతను ఎంత బాగా ఆడినా, ఎన్ని సెంచరీలు చేసినా స్టార్టింగ్ ప్లేయింగ్ 11లో అంటే స్టార్టింగ్ ఒక 5-6 మ్యాచ్లకు ఉండే అవకాశమే లేదు. ఒకవేళ ఉన్న వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే ఆర్సీబీ టీంలో ఇక సీజన్ మొత్తం కూడా విల్ జాక్స్ ప్లేయింగ్ 11లోకి రాలేడు.